ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. దేవుడు నీతిమంతుని ఆకలి గొననీయుడు అనే పాఠములో రెండవ భాగాన్ని మనము మొదటి భాగంలో మూడవ పాయింట్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి భాగంలో మూడవదిగా యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దేవుడు పోషించటం అనేది మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నప్పుడు మొదటి భాగంలో మూడవదిగా 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైనా నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పుతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. చూడండి క్రీస్తుని ప్రియమైన వారులారా, ఇక్కడ దావీదు స్నేహితుడైనటువంటి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. యోనాతాను సౌలు కుమారుడు. సౌలు యొక్క అల్లుడు దావీదు. దావీదును సౌలు శత్రువుగా చూచి దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యోనాతాను దేవుని పక్షముగా ఉండి దావీదుకి సహాయం చేస్తూ వచ్చాడు. కనుక తన తండ్రి తనకు విరోధము చేసే ప్రతి ఆలోచన దావీదుకు చెప్పినప్పుడు దావీదుని తప్పించాడు. అంటే యోనాతాను దావీదును తన తండ్రి చేతికి చిక్కకుండా చెప్పడం అనేది మనం చూస్తాం. అంటే వారిద్దరు మనసులు కలిసినాయి, వారిద్దరూ స్నేహం కలిగి ఉన్నారు. ఒక పక్కేమో తండ్రి దావీదును చంపాలని చూస్తే ఆ తండ్రి కుమారుడైన యోనాతాను మాత్రమే దావీదు సహాయం చేస్తూ వచ్చాడు. దావీదుకు చేసినటువంటి సహాయాన్ని బట్టి యోనాతాను అలాగే సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయిన తర్వాత దావీదు రాజు యోనాతాను కుటుంబానికి మేలు చేయాలని ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని విచారించినప్పుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఉన్నాడు అనేటువంటి సమాచారము దావీదుకి వినపడుతుంది. కనుక దావీదు ఏమంటాడంటే అతన్ని తీసుకుని రాండి అని చెప్పినప్పుడు మెఫీబోషెతు కుంటివాడు. కనుక అతనితో దావీదు మాట్లాడుతూ అంటాడు 7వ వచనంలో, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తముగా నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ తండ్రి అయిన నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని. అంటే నీ పితరుడైన సౌలు భూమిని నేను నీకు ఇప్పిస్తాను, నీ తండ్రి అయిన యోనాతానుని బట్టి నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు అని దావీదు యోనాతానుతో మాట్లాడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు యోనాతాను చేసినటువంటి సహాయాన్ని బట్టి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దావీదు మేలు చేస్తూ ఉన్నాడు. అంటే యోనాతాను దేవునికి అనుకూలంగా నడవటాన్ని బట్టి, దేవుని సేవకుడైన దావీదు సహాయం చేసిన దాన్ని బట్టి యోనాతాను లేకపోయినా యోనాతాను కుమారుడికి దేవుడు ఇక్కడ మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తూ ఉన్నాడు దావీదు ద్వారా.
అంటే యోనాతాను అనుకోవచ్చు, నేను కుంటివాడిని, నేను ఎలా బ్రతకాలి, నాకెవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు పోషిస్తారని. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతంగా తన పోషణ యొక్క విధానము దావీదు దగ్గర ఏర్పాటు చేశాడు. దేనిని బట్టి అంటే యోనాతాను దేవుని పట్ల యథార్థంగా నడుచుకున్న విధానాన్ని బట్టి. తన తండ్రి దావీదును చంపాలని చూసిన యోనాతాను మాత్రము దావీదుకి సహాయం చేశాడు. అంటే యోనాతాను యొక్క నీతి ప్రవర్తన బట్టి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దేవుడు విడిచిపెట్టలేదు. ఇందాక మనం 37వ కీర్తనలో చదువుకున్న విధంగా దావీదు తెలియజేసిన విధంగా, నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు అనే మాట ఇక్కడ సరిగ్గా మనం చూస్తాం. అంటే యోనాతాను చనిపోయినప్పటికీ కూడా దేవుడు తన కుమారుడైన మెఫీబోషెతును విడిచిపెట్టలేదు. దావీదు దగ్గర అతనికి ఆహారము ఏర్పాటు చేశాడు. కనుక చూడండి, దేవుడు తన సేవకులైనటువంటి వారిని విడిచిపెట్టడు. తన పట్ల యథార్థంగా నడుచుకున్నటువంటి వారిని విడిచిపెట్టడు. దేవుడు వారిని పోషిస్తాడు. కనుక పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినా సరే దేవుడు తన సేవకులైనటువంటి వారి పిల్లలను కానీ వారిని కానీ ఆయన ఆకలి కొననీయడు. కనుక దేవుని పట్ల ఎవరైతే అట్టి విశ్వాసం కలిగి ఉంటారో, ఆ విధమైనటువంటి యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకుంటారో, దేవుని కృప అనేది వారి పట్ల అంత అధికంగా ఉంటుంది. కనుక ఇక్కడ 4వదిగా మనం గమనించినట్లయితే, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారము అనుగ్రహిస్తాడు. 111వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు చూడండి, ఇక్కడ అంటాడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారము ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును అంటాడు. అంటే తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి ఆహారం ఇస్తాడు. దేవుడు వారిని పస్తులు ఉంచడు. కనుక దేవుని పిల్లలైనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఎప్పుడు కూడా పస్తులుంచలేదు. మనకి ఇక్కడ ఏలియాని పోషించడం, అలాగే మెఫీబోషెతును పోషించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి నడుచుకుంటారో, ఎవరైతే నీతి ప్రవర్తన కలిగి నడుచుకుంటారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని విడిచిపెట్టడు. కనుక తల్లి తన బిడ్డలను మర్చినా మరవచ్చు, కానీ నేను ఎంత మాత్రం నిన్ను విడవను, ఎడబాయను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. కనుక సింహము పిల్లలైనను లేమి గలవై ఆకలి కొనును, నన్ను వెంబడించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అండి. అంటే సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొని ఉంటాయేమో కానీ తనను వెంబడించే వారికి, తనను నమ్ముకున్న వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అన్నాడు. అంటే దేవుడు తన పిల్లలైన వారిని, తనను నమ్మినటువంటి వారిని విడిచిపెట్టేవాడు కాదు, నిర్లక్ష్యం చేసేవాడు కాదు. కనుక వారి ఆపత్కాల ముందు దేవుడు వారిని సిగ్గుపడనివ్వడు. కరువు దినములలో వారు తృప్తిగా భోజనం చేస్తారు. కనుక దేవుని నమ్మినటువంటి వారి పట్ల దేవుని కృప అంత అధికంగా ఉంటుంది. కనుక ఇక్కడ 5వదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభువు ఆహారం కొరకు చింతపడవద్దు అంటాడు తన శిష్యులతో మాట్లాడుతూ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-27 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ అంటాడు, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు తన పిల్లలైన వారికి భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడంలో
నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. దేవుడు మనుషులు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని కూడా ఆయన పోషిస్తున్నాడు. ప్రతి జీవరాశి ఆయన మాట ద్వారా కలిగినదే. కనుక జీవంతో ఉన్న ప్రతి దానిని దేవుడే పోషిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కనుక మీరు ఏమి తిందుమో ఏమి తాగుదమో అని చింతపడొద్దు. మీరు చింతపడొద్దు, మీకేం కావాలో వాటిని నేను ఇస్తాను. కనుక మీ ప్రాణాన్ని గురించి మీరు చింతపడిన అవసరం లేదు. ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపుకుడు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావాలి. అంటే దేహాన్ని ఇచ్చినవాడు దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రాన్ని ఇస్తాడు. ప్రాణాన్ని ఇచ్చినవాడు అది నిలబడటానికి ఆహారం ఇస్తాడు. ఆకలిని పెట్టినవాడు దేవుడే గనక ఆకలి తీరుస్తాడు. దేహాన్ని ఇచ్చినవాడు దేవుడే గనక వస్త్రాన్ని ఇస్తాడు. అందుకని యేసుప్రభు వారు ఉదాహరణగా ఆకాశ పక్షులను చూపించాడు. యేసుప్రభు వారు ఆకాశ పక్షులను చూపిస్తే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. అంటే మనుషులు ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికంటే బహు శ్రేష్ఠులు. అవి అడగట్లేదు, దేవుడు వాటికి ఆకలిని పెట్టాడు. అవి ఆకలి తీర్చమని అడగట్లేదు, అయినా కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. అంటే వాటిని మర్చిపోకుండా పోషించే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడా, మీ అవసరాలు తీర్చకుండా ఉంటాడా అని యేసుప్రభు వారు కొన్ని ఉదాహరణగా చూపించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. కనుక మనం కూడా కొన్నిసార్లు మన పోషణ నిమిత్తము పదే అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు తనను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు కావలసిన వాటన్నిటిని దేవుడు ముందుగానే సిద్ధపరిచి తర్వాత నిన్ను పుట్టించాడు. కనుక ఒక బిడ్డ భూమి మీదకి రావాలనుకున్నప్పుడు తల్లి గర్భంలో ఉండగానే ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఆహారం అనే పాలను తల్లి రొమ్ములో దేవుడు ఏర్పాటు చేసి తర్వాత ఆ బిడ్డను భూమి మీదకి తీసుకొచ్చాడు. అంటే బిడ్డ పుట్టకముందే తల్లి రొమ్ములో బిడ్డకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అలాగే మనం ఈ లోకంలోనికి రాకముందే మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవుడు సృష్టిలో ఏర్పాటు చేసి మనల్ని పుట్టించాడు. అంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనకేం కావాలో ఆయనకి తెలుసు కనుక చింతించవలసిన అవసరం లేదు. కనుక దేవుడు అంటే నమ్మకం లేని వారు ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని చింతిస్తారు. కానీ దేవుడు అంటే నమ్మకం ఉన్నవారు ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడనేటువంటి నమ్మకంతో తమ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈనాడు మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కొనసాగిస్తూ ఉన్నాం? కనుక దేవుని మనం నమ్మినట్లయితే దేవుడు నీతిమంతులను ఆకలి కొననీయడు, వారి అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఇటు విశ్వాసంతో మనందరం కూడా కొనసాగాలని మనం చేస్తే వాక్యాన్ని ముగిస్తున్నాను. రెండో భాగాన్ని మరొక వీడియోలో మనం వింటాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడు ఉండను గాక. విన్న మీ అందరికీ నా వందనాలు.